కర్ణుడికి, అర్జునుడికి వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాలేంది, కర్ణుడిదేంది పరిస్థితి, అర్జునుడిదేంది మొత్తం నియోజకవర్గాల లెక్కనో, మ్యాచ్ లెక్కనో, క్రికెట్ మ్యాచ్ లెక్కనే మాట్లాడుకుందాం. ఎప్పుడు జరిగింది? కృష్ణుడు ఉన్నాడా లేదా? ఎవరికి పూర్తి బెనిఫిట్స్ ఉన్నాయి? అంటే కర్ణుడికి ఆర్మరు, అసహజ కవచకుండలాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడేమో అర్జునుడి వైపు కృష్ణుడు ఉన్నాడా లేదా? కృష్ణుడు గాంధీ ఉందా లేదా? అయినా ఎట్లా గెలిచాడు? ఎవరు గెలిచారు? అని అన్ని చెప్పుకున్నాం. అది కాకుండా మీకు ఆ రెఫరెన్సెస్ తో పాటు ఇస్తున్నాం ఇక్కడ. ఆ రెఫరెన్సెస్ తో ఏంటంటే అక్కడ మీరు ఆ పుస్తకాలు తెచ్చుకొని ఆ అధ్యాయాలు ఓపెన్ చేసుకొని మొత్తం మీరు చదవచ్చు. మీరు ఆ గీతా ప్రెస్ పుస్తకాలు మొట్టమొదట అస్త్ర విద్యా ప్రదర్శన ఆడియన్స్ కోసం చేస్తారు పాండవులు, కౌరవులు. ఆ సమయంలో ఏం చేస్తాడంటే అప్పుడే కర్ణుడు వస్తాడు. కర్ణుడు వచ్చి నేను కూడా ఇవన్నీ ప్రదర్శిస్తానంటాడు. మన ఇద్దరి మధ్య యుద్ధం చేస్తూ ఉంటాడు. అది జరిగింది ఆది పర్వంలో 134, 135 అధ్యాయాల్లో మీరు చూడొచ్చు. అక్కడ కృష్ణుడు లేడు. కర్ణుడు నో షో అని రాశాను. విన్నర్ ఎవరంటే ఎందుకంటే అర్జునుడు కర్ణుడి మధ్య యుద్ధం జరగలేదు ఆ సమయంలో. అది కాబట్టి అది జీరోగా పెట్టాను. అంటే యుద్ధం జరగలేదు కాబట్టి నో షో. తర్వాత గురుదక్షిణ అడుగుతాడు ద్రోణుడు పాండవుల్ని, కౌరవుల్ని. అప్పటికి అర్జునుడు వాళ్ళందరూ విద్యాభ్యాసం అయిపోయి ఉంటుంది. అందరూ ద్రోణుడికి గురుదక్షిణ ఇవ్వాలంటే అప్పుడు ద్రోణుడు అడుగుతాడు, ద్రుపదుడిని పట్టుకొని వచ్చి నా కాళ్ళ మీద పడేసేయండి అంటాడు పాంచాల రాజుని. అంటే ద్రౌపదికి ఒక నాన్నని పడేస్తే వాళ్ళకి నా గురుదక్షిణ తీసుకున్నట్టు. అంటే అందరూ వెళ్తారు. ఫస్ట్ ఈ కౌరవులు వెళ్తారు, పరిగెత్తుకుంటూ వెళ్తారు. వాళ్ళు కర్ణుని కూడా తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి అప్పటికే అంగరాజుగా అయిపోయి ఉంటాడు కర్ణుడు. తీసుకొని వెళ్తారు. ఆ ద్రౌపదుడు వీళ్ళందరినీ చితక్కొట్టి పంపించేస్తాడు కర్ణుడితో పాటు. కర్ణుడు కూడా ఓడిపోతాడు. మీరు ఆదిపర్వంలో 137 అధ్యాయంలో చూడొచ్చు. 23, 24, 25 శ్లోకాలు అక్కడ ఇచ్చింది నేను. డిఫీట్ ఆఫ్ కర్ణుడిని కూడా ద్రౌపదుడు కొడతాడు. తర్వాత వెంటనే వీళ్ళందరూ వెళ్తారు. ఓడిపోయారని తెలిసి ఇంకా వీళ్ళు గురుదక్షిణ కోసం వెళ్ళి ద్రౌపదుడి దగ్గర యుద్ధానికి వెళ్ళి ద్రౌపదుడిని అర్జునుడు ఓడగొట్టేస్తాడు. ఓడగొట్టి కట్టేసి భీముడితో పాటు వచ్చి ద్రోణుడు కాళ్ళ మీద పడేస్తాడు. అది 58వ శ్లోకంలో 137 అధ్యాయంలో విక్టరీ ఆఫ్ అర్జున ఉంది. అంటే ఒకతను ఓడిపోయాడు, ఇంకొకతను అతని పర్సన్ మీద గెలిచాడు. ట్రాన్సిటివ్ రిలేషన్ ప్రకారం ఇక్కడ విన్నర్ ఎవరంటే అర్జునుడు గానే డిక్లేర్ చేయొచ్చు మనం. కాబట్టి ఫస్ట్ దాంట్లో అర్జునుడు విన్నర్. 1-0 ఉంది ఇప్పుడు స్కోర్. తర్వాత ద్రౌపది స్వయంవరం అప్పుడు కృష్ణుడు లేడప్పుడు. కృష్ణుడు ఎవరు పరిచయం కూడా లేదు. కృష్ణుడు ఎంట్రీనే అప్పుడు జరిగేదే దీని తర్వాత. అప్పుడు కర్ణుడికి సహజ కవచకుండలాలు ఉన్నాయి. ఈయన వైపు కృష్ణుడు లేడు, అర్జునుడి వైపు ఆయన గాంధీవం లేదు, ఏమీ లేదు. గాంధీవం తర్వాత వస్తుంది. ఏమీ లేకుండా వెళ్తారు. వెళ్ళి అప్పుడు ఆది పర్వంలో 189 అధ్యాయం చూడొచ్చు మీరు. అక్కడ ద్రౌపది స్వయంలో ద్రౌపదిని బ్రాహ్మణ వేషంలో వెళ్ళి వీళ్ళు గెలుచుకుంటారు. అర్జునుడు మత్స్యంత్రం కొట్టేసి గెలుచుకుంటాడు. అది చూసి బ్రాహ్మణుడు ఏంది, ఒక క్షత్రియకాంతని మీరు పెళ్లి చేసుకోవడం బ్రాహ్మణులు కాదు, మీరు వెళ్ళి యజ్ఞాలు చేసుకోండి అని చెప్పి అందరు బాణాలు ఎక్కువ పెడతారు. కౌరవులు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళందరినీ ఒక్కడే అర్జునుడు ఒక్కడే, కొంతమంది భీముడు, వీళ్ళు మాత్రం అర్జునుడే అందరినీ ఓడగొట్టేస్తాడు. దాంట్లో కర్ణుడు కూడా ఉంటాడు. కర్ణుడు కూడా ఓడగొట్టి తరిమి కొట్టేస్తారు. అది రెండోసారి కూడా అర్జునుడి చేతిలో కర్ణుడు ఓడిపోయాడు. ఇంకా మూడో దానికి వస్తే ఘోషయాత్ర అనేది అడ్వెంచర్ ఒకటి చేస్తాడు. ఎవరు? దుర్యోధనుడు. అదేంటంటే ఘోషయాత్రలో ఈ పాండవులను అరణ్యవాసం పంపించేస్తే వాళ్ళ ముందు ఈయన టెంట్స్ అన్ని వేసుకొని లావిష్ గా నవ్వుతూ కిలకిలా రావాలు చేస్తుంటే అందరూ స్త్రీలతో పాటు వెళ్ళి వాళ్ళు ఏడుస్తుంటే ఈయన ఆనందించాలని వెళ్తారు. దాంట్లో కర్ణుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. కర్ణుడు చెప్తాడు వాళ్ళని ఇంకా బాగా రెచ్చగొట్టాలని. ధృతరాష్ట్రుడు వద్దన్నా కూడా వాళ్ళని ఖాతరు చేయకుండా మేము వేరే పని మీద వెళ్తున్నాం, మేమేం చేయము అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళేసి ఘోషయాత్ర టెంట్ వేస్తారు. అక్కడ టెంట్ వేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ గంధర్వులు ఇది మా సరస్సు, మా లేక్ పక్కన మీరు టెంట్ వేయడానికి లేదంటే అప్పుడు వాళ్ళతో గొడవ పడతాడు. గొడవ పడితే ఏం చేస్తారంటే దుర్యోధన్ని కట్టేసి కర్ణుడిని కొట్టి వాళ్ళు తరిమేస్తారు. కర్ణుడు పారిపోతాడు. దుర్యోధనుడు చావు బతుకులో కూడా వదిలేసి కర్ణుడు పారిపోతాడు, మిత్రుడు అనుకునేవాడు. ఆ సమయంలో దుర్యోధనుడు ని ఒక బోన్ లో పెట్టి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతే దుశ్శాసనుడు, దుర్యోధనుడు, ఆ స్త్రీలందరినీ. అప్పుడు వాళ్ళు ప్రతిహారులు ఉంటారు కదా అక్కడ కౌరవ సైన్యానికి సంబంధించిన వాళ్ళు కాళ్ళ మీద పడతారు. ధర్మరాజు దగ్గరికి వచ్చి అయ్యా మీరు పగబడంటే భీముడు ఒప్పుకోడు. కాగల కార్యం గంధర్వులు తీర్చారంటే అదే గంధర్వులు తీర్చారు, మనం ఎందుకు ఇంకా మన అవమానించాడు వీడంటే లేదు, మనం మిగిలిన వాళ్ళు మనం 5 మంది కాదు, మా అందరితో కలిస్తే 105 మంది మనం. కాబట్టి రక్షించాలంటే ఇప్పుడు అర్జునుడు ధర్మరాజు మాట కోసం తలొగ్గుతాడు. అక్కడేమో పెద్దోళ్ళ మాటలో కాదరు తీయకుండా వీళ్ళు ఘోషయాత్రకు వస్తే అర్జునుడు వాళ్ళ అన్న మాట విని శత్రువుని కూడా కాపాడడానికి వెళ్తాడు అనమాట. అదే అర్జునుడి క్యారెక్టర్. అక్కడ అర్జునుడు వెళ్ళి ఆ గంధర్వులు ఎవరైతే కర్ణుడిని కుమ్మి తరిమేశారో
దుర్యోధనుని అరెస్ట్ చేసేస్తారు. దుశ్శాసన అందరినీ మెడకి తాడు కట్టి జంతువులా తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ కొట్టి గంధర్వ మాయలంతా పోగొట్టి ఆయన తిరిగి దుర్యోధనుని రిలీజ్ చేస్తాడు. అప్పుడు కర్ణుడు వచ్చి దుర్యోధన నువ్వు ఒకడివే గెలిచిపోయావు, నాకు చాలా ఆనందంగా ఉంది. తెలియక వీళ్ళు విడుదల చేశారని, పాండవులు విడుదల చేశారని తెలియక కర్ణుడు మళ్ళీ దాంకొని పరిగెత్తుకొని తిరిగి వచ్చి, దుర్యోధన ఆనందంగా ఉంది, నువ్వు అందరినీ గంధర్వుని కొట్టేసి నువ్వు బయటకు వచ్చావు, నేను దురదృష్టవశాత్తు నీకు సహాయం చేయలేకపోయానంటే అప్పుడు కళ్ళనీళ్ళ పర్యంతం అవుతాడు దుర్యోధనుడు. నేను కాపాడుకోలేదయ్యా, ఆ ధర్మరాజు భిక్ష వల్ల వచ్చాను, నాకే అవమానంగా ఉందని ప్రాయపవేశం చేయడం మొదలు పెడతాడు. ఇంకా చనిపోవడం, ఆత్మహత్య లాగా. అది ఇప్పుడు కూడా చూస్తే ఘోషయాత్రలో కూడా అర్జునుడే విన్నర్. అంటే 3-0. ఇప్పుడు వనపర్వంలో, అరణ్యపర్వంలో 240-241 అధ్యాయాలు మీరు చూడొచ్చు. కర్ణుడు యొక్క డిఫీట్ 243, విక్టరీ ఆఫ్ అర్జున 244 అధ్యాయంలో ఉంటుంది. ఇంకా 4-5 2 సార్లు గెలుస్తాడు. ఎక్కడ అంటే తర్వాత వీళ్ళేమంటే అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతారు. విరాట పర్వంలో అరణ్యవాసం అయిన తర్వాత దాంకొని ఉంటారు. ఉత్తర గోగ్రహణంలో వీళ్ళు ఆవులంతా ఎత్తుకొని పోవడానికి వచ్చి ఈ భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు మొత్తం ఆర్మీ మొత్తం వచ్చేస్తుంది. కౌరవులు పెద్ద బిగ్ పీపుల్ అందరూ, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు, బ్రదర్స్ అందరూ, శకుని అందరూ వస్తారు. అందరూ ఒక్కసారి చేస్తే ఉత్తర కుమారుడు ఒకడు ఉంటాడు. ఉత్తర కుమారుడిని రథసారథిగా చేసుకుంటాడు. అప్పుడు అర్జునుడు బృహన్నలాగా. అంటే ఇప్పుడు రథసారథి ఎవరు? కృష్ణుడు కాదు, ఉత్తరుడు, మామూలు వాడు. ఈయనే వాళ్ళందరినీ గెలిచేస్తాడు. అటువైపు సహజ కవచ కుండలాలు ఉన్నాయి, ఆయనకి అన్నీ ఉన్నాయి, పూర్తి భీష్ముడు ఉన్నాడు. అందరినీ ఒక్కడు, పెద్ద ఆర్మీ, పెద్ద అతిరథ మహారథులు అందరినీ గెలుస్తాడు. దాంట్లో 2 సార్లు గెలుస్తాడు. ఒకసారి కర్ణుని తరం కొట్టేస్తే పారిపోతాడు, మళ్ళా ఇంకోసారి వచ్చినప్పుడు కూడా పుడతాడు. చివరికి ఒక మాయ అస్త్రం వేసి అందరినీ నిశ్చేష్టం చేసి వాళ్ళ తల మీద ఉండే తలపాగాలన్నీ చించి తీసుకొని వెళ్ళిపోతాడు అర్జునుడు. ఈ టైంలో కూడా 2 సార్లు గెలుస్తాడు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు యొక్క ఆయన అనుగ్రహం, ఆయన ఆశీర్వాదం పక్కన ఉంటేనే గెలుస్తాడు అని సినిమాలో చూపించినట్టు కాకుండా ఈయన ఒక్కడే గెలుస్తాడు. ఏకవీరుడు అర్జునుడు ఇక్కడ. ఇది విరాట పర్వంలో 48, 49, 50 కర్ణుడు ఆయన పొగుడుకోవడము, అశ్వత్థామ ఆయన తిట్టడము అన్నీ ఉంటాయి అక్కడ. బ్లాబరింగ్. 54వ అధ్యాయం, 60వ అధ్యాయంలో 54వ అధ్యాయంలో ఒకసారి గెలుస్తాడు. మొదటిసారి కర్ణుడి మీద మళ్ళీ వెళ్ళిపోతాడు, మిగిలిన వాళ్ళందరూ గెలుస్తాడు. మళ్ళీ ఇంతలో మళ్ళీ కర్ణుడు వస్తాడు 60వ అధ్యాయం, మళ్ళీ 2వ ఓడగొడతాడు. కాబట్టి అవన్నీ మీరు చూడొచ్చు. విరాట పర్వంలో 48, 49, 50, 54, 60 అధ్యాయాలు వెళ్ళి చూస్తే మీకు వాస్తవాలు ఏమిటో తెలుస్తాయి. ఇంకా కర్ణ పర్వంలో ఫైనల్ ఫైట్ బిట్వీన్ కర్ణ అండ్ అర్జున, డెత్ ఆఫ్ కర్ణ. ఇక్కడ కృష్ణుడి ప్రెజెన్స్ ఉంది. కర్ణపర్వం, ఆ కర్ణపర్వంలో చూస్తే మీకు తెలుస్తుంది. ఆ కర్ణపర్వంలో మొత్తం కృష్ణుడునే అర్జునుడు కూడా దయచేసి సాగుతాడు బాణం వేయకుండా. కృష్ణుడే బాణం వేయించేసి చంపించేస్తాడు. అక్కడ కూడా అర్జునుడే గెలిచాడు. కాబట్టి మొత్తం 6 సార్లు కన్ఫ్రంట్ అయితే ఒకరితో ఒకళ్ళు పెద్ద చెప్పుకోదగిన బ్యాటిల్స్ లో ప్రతిసారి అర్జునుడే గెలుస్తాడు. ఇది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కర్ణుడికి అర్జునుడు ఒక్కడే అర్జునుడికి ధీటైనా అట్లా చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మనం చాలాసార్లు భీముడు ఈ రాజసూయ యాగం చేసిన తర్వాత అంగ కింగ్డమ్ వైపు వెళ్తాడు. తూర్పు వైపు కాంక్వెస్ట్కి వెళ్ళినప్పుడు రాజసూయాగం చేస్తే ధర్మరాజు వైపు నుంచి, రాజసూయ యాగం అంటే రాజులందరినీ ఓడగొట్టి కప్పన చేసుకుంటే దాన్ని ఆ యజ్ఞం అంటారు, రాజసూయ యజ్ఞం. అతన్ని రాజసూయ యాగంలో ఎవరైతే చేశారో వాడిని భారతుడు, భారతదేశానికి అతని ప్రభు భారత అంటారు యాక్చువల్గా. కాబట్టి ఆ రాజసూయ యాగం చేసిన ధర్మరాజు వాళ్ళ తమ్ముళ్ళందరూ 4 వైపులు పంపిస్తాడు. 4 వైపులు 4 వెళ్ళి గెలుచుకొని వచ్చేస్తారు సింగిల్ హ్యాండెడ్ గా. దాంట్లో తూర్పు వైపు భీముడు వెళ్తాడు. తూర్పు వైపు అంగ, వంగ, కళింగ, కాశ్మీర్, మీకు తెలిసిన అంగ, వంగ అనేది పక్కన ఉంటాయి. బెంగాలు పక్కన అస్సాం, ఆ పక్కన ఏరియా అంగ దేశానికి ఆయన ప్రభువు ఎవరు? అంగరాజు కర్ణుడు. ఆ కర్ణుడి దగ్గరికి వెళ్ళి భీముడు ఓడగొడతాడు. సభాపర్వంలో 30వ అధ్యాయం 18, 19 శ్లోకాలు మీరు చూడొచ్చు. భీముడు గెలిచాడు కర్ణుడి మీద. ఇక్కడ అర్జునుడు కూడా కాదు. ఇంకోటి అంటే అభిమన్యుడు కూడా గెలుస్తాడు కర్ణుడి మీద నెక్స్ట్. అప్పుడు కూడా కృష్ణుడు, గాంధీ ఇవన్నీ ఏం లేవు వాళ్ళకి. అభిమన్యుడు ద్రోణపర్వంలో అధ్యాయం 40లో అభిమన్యుడు తరం కొడితే కర్ణుడిని ఇంకా విధి లేక 6 మంది కలిసి వెనకల నుంచి ఆయన్ని బాణాలన్నీ ఎరగొట్టే చిన్న పసిబాలుడు అనేటువంటి అభిమన్యుడిని చంపేస్తారు. కాబట్టి అభిమన్యుడు కూడా కర్ణుడిని ఓడగొట్టాడు.
మీరు ఆ శ్లోకాలతో పాటు చదవచ్చు. తర్వాత మూడోసారి భీముడు ఇంకోసారి కర్ణుడి మీద గెలుస్తాడు. కర్ణుడు పరిగెత్తి పారిపోతాడు, కృష్ణ ప్రెసెన్స్ లేదు. భీముడు అదే ద్రోణ పర్వంలో అధ్యాయం 129, 132, 134 అది భీముడు ఇంకోసారి గెలుస్తాడు. మళ్ళా ఇంకోసారి భీముడు అదే యుద్ధంలో కర్ణపర్వంలోనే కర్ణుడే సైన్యాధిపతి అయినప్పుడు అధ్యాయం 50లో కర్ణుడి మీద గెలిచి కర్ణుడు మూర్చపోతే కర్ణుడు ఇవన్నీ ఎట్లంటే అట్లా మాట్లాడతావా, వదలబోతా, నీ నాలిక కోసేస్తానని చెప్పి కర్ణుడిని గెలిచిన తర్వాత భీముడు నాలిక కోయబోతే శల్యుడు వదిలే కర్ణుడిని, ఎందుకంటే అర్జునుడిని చంపుతానన్నాడు, అర్జునుడు కర్ణుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నువ్వు నాలికి వస్తే ప్రాణం కూడా పోవచ్చు కాబట్టి వదిలే అంటే వదిలేసి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా కర్ణుడు ఎదురుగుండానే భీముడు దుశ్శాసనుడిని చంపుతాడు కాబట్టి కర్ణుడు కూడా ఏం చేయలేక నిలబడి చూస్తుంటాడు.